హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి నిఫ్టీ ప్రొడిక్షన్ గురించి చూద్దాం. రేపు ఎలా ట్రేడ్ చేయాలి అనే దాని మీద మనం ఇప్పుడు వీడియో చేస్తున్నాం. అయితే చూడండి, ఒకవేళ రేపు గ్యాప్ అప్ జరిగితే ఆ గ్యాప్ అప్ అనేది 24,086 అబోవ్ 24,086 అబోవ్ ఓపెన్ అవుతుంటే, ఇలా ఈ జోన్లో ఓపెన్ అవుతుంటే, ఓపెన్ అయిన వెంటనే స్ట్రాంగ్గా గ్రీన్ క్యాండిల్ పడుతూ అప్ సైడ్ మూమెంటం చేస్తుంటే మీరు ఫస్ట్ టార్గెట్గా 24,146 కానీ 144 కానీ తీసుకోండి. నెక్స్ట్ 144 అబోవ్ క్లోజింగ్ అవుతుంటే 144 అబోవ్ క్లోజింగ్ అవుతుంటే నెక్స్ట్ టార్గెట్గా మీరు 24,229ని తీసుకుంటారు. దీని తర్వాత మార్కెట్ అనేది కొంత కన్సల్టేషన్లో కొంత రీట్రేస్మెంట్ అనేది జరిగి రేపటి మార్కెట్ బులిష్ మోడ్లో ఉంటే ఈ రీట్రేస్మెంట్ తర్వాత కూడా అప్ సైడ్కి మూవ్ అవుతుంటే నెక్స్ట్ టార్గెట్ని 24,358గా మీరు నెక్స్ట్ టార్గెట్ని పెట్టుకొని ట్రేడ్ చేయండి. ఇది రేపటి మార్నింగ్లో మీరు చేయాల్సిన టార్గెట్స్. అంటే మార్నింగ్లో బులిష్ మూమెంటం ఉండి గ్యాప్ అప్ జరిగి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ చూస్తుంటే మీరు 110లో ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ కూడా ఆల్మోస్ట్ తగ్గుతుంటే మనం రేపటి అనాలిసిస్లో భాగంగా ఈ 3 టార్గెట్లు 144 ఒకటి, నెక్స్ట్ 24,229 తర్వాత 24,358ని ఈ టార్గెట్స్ పెట్టుకొని ట్రేడ్ చేయాలి. నెక్స్ట్ ఒకవేళ రేపు అలా కాకుండా ఓపెన్ అవుతుంటేనే రిజెక్షన్ అనేది వస్తుంటే రిజెక్షన్ ఇప్పుడు చూడండి, ఒకవేళ ఓపెనింగ్లో 24,086 అబోవ్ ఓపెన్ అవుతూ విక్ డౌన్ సైడ్ ఉంటూ బాడీ మాత్రం అప్ సైడ్ క్లోజింగ్ ఇచ్చి స్ట్రాంగ్ రిజెక్షన్ డౌన్ సైడ్ వస్తుంటే మీరు అప్ సైడ్ ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేయకుండా డౌన్ సైడ్ ట్రేడ్స్ కోసం ఎప్పుడైతే 24,050 కూడా బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ వస్తుంటే ఫస్ట్ టార్గెట్గా ఈ క్వాంటిటీని బుక్ చేసుకోండి 23,961. నెక్స్ట్ టార్గెట్గా 23,881 వరకు బుక్ చేసుకోండి. 23,881 ఇవి డౌన్ సైడ్ టార్గెట్స్. రేపు ట్రేడ్ చేస్తున్నప్పుడు పీసీఆర్ ఎలా ఉంది చెక్ చేసుకొని పుట్ కాల్ రేషియోలో పుట్ సెల్లర్స్ అనేవాళ్ళు అగ్రెసివ్గా ఉండి పుట్ సెల్లర్స్ అనేవాళ్ళు 24,100 అబోవ్ ఉండే సపోర్ట్ని స్ట్రాంగ్ చేస్తూ అక్కడ ఎక్కువ కాంట్రాక్ట్స్ కానీ బిల్డ్ అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా బిల్డ్ అయితే మీరు 24,086 అబోవ్ మార్కెట్ ఉంటూ అప్ సైడ్ వెళ్తున్నప్పుడు మాత్రమే ఈ 3 టార్గెట్లని చూస్తూ ట్రేడ్ చేయండి. కన్సల్టేషన్లో వన్స్ మార్కెట్ పడి ఈ జోన్లోనే ఎటు కదలకుండా మార్కెట్ ఈ జోన్లోనే కన్సల్టేషన్ అవుతూ ఇలా చాపీ మార్కెట్ కానీ ఉంటే మీరు ఎటువంటి ట్రేడ్ తీసుకోవద్దు. ఈ జోన్లో ఉన్నంత వరకు ఎటువంటి ట్రేడ్ తీసుకోవద్దు. ఎయిదర్ మీరు 144 బ్రేక్ అయ్యి అప్ సైడ్ వెళ్తుంటే ట్రేడ్ చేయండి. నెక్స్ట్ ట్రేడ్ ఫస్ట్ టార్గెట్గా మీరు ఏం చేస్తారు, 86 దగ్గర ఓపెన్ అవుతూ 24,086 అబోవ్ ఓపెన్ అవుతూ ఫస్ట్ టార్గెట్ రీచ్ అయితే మ్యాక్సిమం క్వాంటిటీ బుక్ చేసుకొని 144 వరకు మీరు ట్రేడ్ చేస్తారు. నెక్స్ట్ ఒకవేళ అప్ సైడ్ వెళ్తుంటే నెక్స్ట్ టార్గెట్ని మీరు తీసుకోవాలనే ఒక ఏమైనా అంటే ట్రైలింగ్ స్టాప్ మెయింటైన్ చేస్తుంటే సెంటర్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తుంటే ఈ టార్గెట్ హిట్ అవ్వడానికి మీరు నెక్స్ట్ ఉండే 45 మినిట్స్లో ఈ టార్గెట్ హిట్ అయితే ఓకే, వెల్ అండ్ గుడ్. 9:15కి ఓపెన్ అవుతుంది, 10:15కి అంతా ఈ టార్గెట్ హిట్ అయితే ఓకే. లేదు ఓపెన్ అయిన దగ్గర నుంచి ఎటువంటి మూమెంటం లేకుండా ఈ 24,086కి 24,050కి మధ్యలో ట్రేడ్ అవుతుంటే మాత్రం మీరు ఎటువంటి ట్రేడ్ చేయకపోవడం అనేది చాలా బెటర్. రేపటి ప్రిడిక్షన్ అండి ఇదని. మనం రేపు
ఇలా ట్రేడ్ చేయండి. ఈ టార్గెట్స్ మాత్రమే హోల్డ్ చేస్తూ ట్రేడ్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.